సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గుంటూరుకు చెందిన దేవరశెట్టి సురేష్ బాబు తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్న సేవకు ఏర్పాటు చేసిన 10 టన్నుల కూరగాయల వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరుకు చెందిన దేవరశెట్టి సురేష్ బాబు తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న దానానికి 10 టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ప్రత్యేక వాహనం ద్వారా అందజేశారు. ఈ వాహనాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని దేవరశెట్టి సురేష్ బాబు ఆధ్వర్యంలో బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగర ప్రముఖులతో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూరగాయలు విరాళంగా అందించిన దేవరశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన జీవితాంతం ఆరోగ్యంగా జీవించాలని కోరారు. కర్నూలు నగరంలో తమ కుటుంబం కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ టీజీవీ భవన్లో 1.5 కోటి వ్యయంతో తలపెట్టిన తలసేమియా బాధిత చిన్నారుల రక్త మార్పిడి కేంద్ర నిర్మాణ పనులకు ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ఆవరణలో దాదాపు 1,50,00,000 రూపాయల వ్యయంతో శ్రీ టీజీ వెంకటేష్ భవన్లో తలపెట్టిన తలసేమియా బాధితులకు రక్త మార్పిడి కేంద్రానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజుతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధికి తమ కుటుంబం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గెలుపు ఓటములకు సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా కర్నూలు అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. తన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో తమ టీజీవీ గ్రూపు నుంచి 1 కోటి రూపాయల విరాళంతో టీజీవీ భవన్లో తలసేమియా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 25 లక్షల రూపాయల చెక్కును కర్నూలు బ్లడ్ బ్యాంకు ప్రతినిధులకు అందజేస్తున్నామన్నారు. ఈ కేంద్రాన్ని 3 నెలల్లోగా పూర్తి చేయాలని నిర్వాహకులను కోరారు. తమ కుటుంబం కర్నూలు నగరంలో కళ్యాణ మండపాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, క్రీడా ప్రాంగణాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ప్రస్తుతం తలసేమియా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కూడా తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. తమ భాగస్వామ్యంతో కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులతో 70 సెంట్ల స్థలంలో దాదాపు 60 కోట్ల రూపాయలతో నాలెడ్జీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకును విజయవంతంగా నిర్వహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డిని అభినందించారు. అనంతరం కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో తలసేమియా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కుటుంబ ఆర్థిక సహాయంతో తలపెట్టిన 20 పడకల టీజీవీ భవన్ తలసేమియా కేంద్రం ఆంధ్రప్రదేశ్కే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలోని తలసేమియా బాధిత చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన మైక్రోటాన్ పరికరం కొనుగోలుకు 9 లక్షల రూపాయలను ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కామేశ్వర ప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కర్నూలు పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ వెంకటేష్ గారు మరియు రాజ్యసభ సభ్యులు మాజీ ఆయన జన్మదిన సందర్భంగా ముందుగా సార్ గారికి సభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు టీజీ వెంకటేష్ సార్ గారి యొక్క జన్మదినం రోజున మన కర్నూలు ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా సెంటర్ అనేది భూమి పూజకు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మన కర్నూలు జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో
మరియు అధికారులు గోవిందరెడ్డి గారు అయితేనేమి, సుబ్బారెడ్డి గారు అయితేనేమి, కేవీ సుబ్బారెడ్డి గారు, ప్రతి ఒక్కరు ఇక్కడికి ఇచ్చేసిన ఆహుతులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు టీజీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టాలా టీజీబీ ఫౌండేషన్ నుంచి అని చెప్పేసి సంకల్పించి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఇంతవరకు స్టేట్లో ఎక్కడ కూడా లేదు ఇది. తలసేమియా కేర్ సెంటర్ అనేది మన స్టేట్లో ఎక్కడ లేదమ్మా. ఇది ఫస్ట్ టైం మన కర్నూలులో ఇంత బ్రహ్మాండంగా భారీ ఎత్తున దాదాపు 1,50,00,000 రూపాయలు ఖర్చు అయితే మ్యాక్సిమం 90% ఆఫ్ ద ఫండ్ టీజీబీ గ్రూప్ నుంచి టీజీ భరతన్న గారు ₹1,00,00,000 దీనికి అలాట్మెంట్ చేశారంటే చాలా చాలా మనం అంతా. ఎందుకంటే థాలసీమియా సెంటర్కి టీజీ వెంకటేష్ రెడ్ క్రాస్ థాలసీమియా సెంటర్ని ఇక్కడ భూమి పూజ చేయడానికి వచ్చారు వారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాయలసీమలో ఇది మొట్టమొదటి సెంటర్, రాష్ట్రంలో అతి అత్యాధునికమైన సెంటర్ ఇదే. మిత్రులు పెద్దలకి అందరికీ నమస్కారాలండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ few months or maybe less than a year or close to a year. అంతేనా సార్ డెడ్ లైన్? దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అసలు ఎంత బాగుంది చూసినారా బిల్డింగ్? సేమ్ టు సేమ్ ఎగ్జిక్యూట్ చేపియండి సార్, ఇట్ విల్ బీ ఫ్యాంటాస్టిక్. ఫాదరు బర్త్డే రోజు ఏదో ఒక యూనిక్గా ఇంపార్టెంట్ కాజెస్ ఇన్ ద సొసైటీలో భాగంగా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాం. మీరు చూస్తూ ఉంటారు, మేము ఎప్పుడు గెలిచినా ఓడినా దానికి నోవే రిలేటెడ్ టు పాలిటిక్స్ ఆర్ సంథింగ్ దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని చేసేది ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ తగ్గకుండా వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ టు ద సొసైటీ. అండి నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంప్రెసివ్ ప్రాజెక్ట్ విల్ బి దిస్ తలసీమ సెంటర్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. నాకు ఎప్పుడు హార్ట్ టచింగ్ ఉండేది మా గ్రూప్ నుంచి టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్, దాని తర్వాతనో దాని ఈక్వల్గా నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కూడా చెప్పచ్చు నేను. ఎందుకంటే ఇప్పుడే గోవింద్ రెడ్డి గారు కానీ డాక్టర్స్ కానీ వివరణ ఇచ్చే దాన్ని బట్టి చూస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎవ్రీ 2 weeks ఆర్ 4 weeksకి కావాల్సి వస్తుంది. ఇప్పుడుండే రెడ్ క్రాస్ దాంట్లో ఓన్లీ 3 to 4 beds ఉండడం జరిగింది. సెంటర్ అనేది ఒక 20 బెడ్స్తో ఉంది అంటే ఆ రికగ్నిషను, దానికి సంబంధించిన సపోర్ట్ సిస్టము ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంట్రల్ కూడా చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఫాదర్తో నాతో డిస్కస్ చేసినప్పుడు అయితే ఫాదర్ డిసిషన్ తీసుకొని ఇక్కడ తలసీమ దానికి సెంటర్కి ఒక ₹1,00,00,000 చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రూప్ నుంచి ఇవ్వడం జరిగిందండి. ఈరోజు 25 lakhs చెక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము గోవింద్ రెడ్డి గారికి, వాళ్ళ టీమ్ మెంబర్స్కి. సో ఎల్లప్పుడూ వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ టీజీబీ గ్రూప్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ అండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలకి బ్రో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో గోవింద్ రెడ్డి గారికి ఏం ఇన్కమ్ వచ్చేది ఏమి ఉండదు, బట్ ఆయన కష్టపడి రెడ్ క్రాస్ మెయింటైన్ చేస్తూ ఆయన టైం వెచ్చిచ్చి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ థింగ్. అందరికీ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఎందుకంటే ఎవరైనా టైం పెట్టినామంటే దాని నుంచి ఏమొస్తుంది రిటర్న్స్, లేకపోతే ఎంత సంపాదించుకోవాలా, లేకపోతే మేము టైం స్పెండ్ చేసినామంటే అంటే నేను చాలామందిని చూస్తుంటా కదా ఎంటర్ప్రెన్యూర్స్కి, వాళ్ళకి టైం ఈజ్ సో వాల్యుబుల్. 1 గంట ఎక్స్ట్రా దొరికిందంటే కొన్ని కోట్లు కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు అనే థీరీలో ఉంటారు. అలాగే డాక్టర్గా ఉండి ఆయన ఇంకా పెద్ద ఎత్తున డాక్టర్ కావచ్చు, వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్, బట్ సొసైటీకి చేయాలా అనే ధోరణిలో ఆయన ఎప్పుడు ఈజ్ గివింగ్ ఇస్ ఫుల్ టైం ఫుల్ సపోర్ట్ ఫర్ ద సొసైటీకి. గోవింద్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏదో రకంగా సొసైటీకి చెయ్యాలా అని చెప్పి రాసి పెట్టిపోయారు. మా ఫాదర్ ఏం చేశారు అట్లా కాదు, ఎందుకంటే అవ్వకి ఉండే ఆర్నమెంట్స్ అనేది ఒక వాల్యుబుల్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వాల్యూ బట్ ఒక అటాచ్మెంట్. అది పిల్లలకి ఇచ్చేసి అంటే మా అవ్వ వాళ్ళ చిల్డ్రన్కి అందరికి ఇచ్చేసి ఈక్వల్గా చేసి, లేదు అవ్వ చెప్పుకోండి ఏదన్నా చేయాలా అని చెప్పి బర్త్డే రోజు ఈరోజు తలసీమకి మా అవ్వ గుర్తింపుగా ఆమె ఏమైతే ఆశించారో అట్లా సపోర్ట్గా మా గ్రూప్ నుంచి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. చాలామందికి తెలియకపోవచ్చు. సో నాకు అదే చెప్తున్నా కదా, మా నుంచి జీన్స్ మా ఫాదర్కి నాకు. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు డూ అండి గుడ్ ఫర్ కర్నూల్, గుడ్ ఫర్ ద సొసైటీ. ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ
విల్ డూ ద బెస్ట్ ఫర్ ద కర్నూల్ అండ్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కర్నూలు నగరంలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీ రైతు బజార్లో ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వెంకటరమణ కాలనీలోని వీనస్ కాలనీ రైతు బజార్లో ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. కర్నూలు నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఇళ్లలోని చెత్తను కాలువలో వేయడం తగ్గి మురికినీటి కాలువలు బ్లాక్ అయ్యే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి జపాన్ రోడ్ షోకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అక్కడి మేయర్ మరియు కార్పొరేషన్తో అవగాహన ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. జపాన్లో ప్రజలు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని అక్కడి రోడ్లు కూడా ఇల్లంతా శుభ్రంగా ఉంటాయని తెలిపారు. ఈ విధానం అమలైతే మన రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. కర్నూలు నగర పరిశుభ్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రజలు తప్పనిసరిగా పొడి చెత్త తడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. మొన్న మేము రివ్యూ చేసినప్పుడు డ్రైనేజెస్కి సిస్టమ్కి మనకి దాదాపు 100 కోట్లు కార్పొరేషన్కి వచ్చింది. దాంట్లో కర్నూలుకి సంబంధించింది ఏదైతే బడ్జెట్ ఉందో ఒక ప్లాంట్గా కమిషనర్ గారికి ఏం చెప్పామంటే కవర్స్ అంటే డ్రైనేజ్ మనకు అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేదు, అంత ఓపెన్ డ్రైనేజ్. ఇప్పుడు దాని మీద కవర్ వేస్తే ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ అవుతుంది. బట్ ఆ కవర్ సాలిడ్గా ఉండాలి. అది మనిషి తీసే లెక్కలో లేకుండా ఓన్లీ ఆ ఎక్విప్మెంట్స్తో ఉండే రకం రీతి మన కార్పొరేషన్ తాలూకా వాళ్ళు శానిటరీ వాళ్ళు తప్ప ఇంకెవరు దాన్ని చేసేది. దీని నుంచి అడ్వాంటేజ్ ఏముంటుంది, డ్రైన్స్లో మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి నుంచి తీసి కాలువల్లో వేసేస్తుంటారు టైం ఫర్ సమ్ రీజన్. అది అలవాటు అయిపోయింది మనకి. ఇది కానీ అంతా ఊరంతా కవర్ చేసామనుకోండి అట్లా వేసేదానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు మేము డోర్ టు డోర్ ప్లాన్ చేసాం కలెక్షన్కి. ఈ ఆటోస్ వస్తే కంపల్సరీ అక్కడ పొడి చెత్త అండ్ వెట్ సపరేట్ చేసి ఇచ్చే దాంట్లో ఉంటారు కాబట్టి అప్పుడు 100% పాటించేదానికి అవకాశం ఉంటుంది అనేది అయితే నేను భావించి ఖచ్చితంగా మనకు డ్రైన్స్తో పాటు ఇది కూడా కవర్స్ అనేది ఒక ప్రాపర్ ప్లాన్గా ఏదో కవర్ చేసాం బండి వేసినాం అనేది కాకుండా సాలిడ్గా చేస్తే అప్పుడు ఎవరు దాన్ని తీసేదానికి అవకాశం ఉండదు. డ్రైన్స్ క్లాగ్ కాదు. వర్షాలు ఏమైనా ఎక్కువ పడిందంటే మనకు అది డ్రైన్స్ క్లాగ్ అయిపోతుంది, అవన్నీ వాటర్ అంతా రోడ్ మీదకి వచ్చేస్తుంది. మనకి ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఐ థింక్ దట్ ఈస్ ఎ మేజర్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ అనమాట. సో కర్నూలులో ఇంకా ఎక్కడ కూడా మేబీ ఇన్ ఇయర్ ఆర్ సో 100% ఇట్లా ప్రొటెక్ట్ చేస్తే చాలా బాగుంటుందనే భావిస్తే మేము ఒక ప్లాన్డ్గా కార్పొరేషన్లో వి హావ్ డిసైడెడ్. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి 3వ శనివారం ఈ సాహస కార్యక్రమం చేపడుతూ ఉంది. దీంట్లో భాగంగా మనకి ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఫస్ట్ మనకి తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ ఇంట్లో మొదలైన దగ్గర నుంచి మనం తిరిగి డంప్ యార్డ్లో మనం ఎంఆర్ఎఫ్ ఐఎస్డబ్ల్యూఎం పెట్టుకునేంత వరకు మనం ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా మీ ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెపరేట్ చేయండి, అలాగే శానిటరీ వేస్ట్ సెపరేట్ చేయండి, అలాగే హజార్డస్ వేస్ట్ సెపరేట్గా మాకు ఇస్తే మా స్టాఫ్ మా సిబ్బంది అక్కడి నుంచి డంప్ యార్డ్కి ఫస్ట్ దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సార్ ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు మనకు ఒక 90 ఈ ఆటోస్ సమ్ కోర్టు కేసు వల్ల హోల్డ్ అయిపోయి ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక 2-3 స్పెల్స్లో వాటిని కూడా ఇస్తామని చెప్పారు. అది వస్తే మనకి ఎండ్ టు ఎండ్ మనం కరెక్ట్గా దాన్ని చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ ఈ ఆటోస్ కూడా కొంచెం తొందరగా మనకి వస్తే మనకి బాగుంటుంది. సో దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత అక్కడ మన గార్గేపురం దగ్గర డంప్ యార్డ్ ఉంది, అలాగే జవహరపురం దగ్గర కూడా డంప్ యార్డ్ ఉంది. గార్గేపురం దగ్గర ఆల్రెడీ ఒక ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది ఒకటి సాయి పావని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఐఎస్డబ్ల్యూఎం
అంటే ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి వస్తుంది. అంటే అది వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ రెండు కలిపి వాటిని ప్రాసెస్ చేస్తారు. అలాగే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో భాగంగా కేవలం ఈ యొక్క శానిటేషన్ని రోజు చూసే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు మాత్రమే చేస్తే సరిపోదు. ఎవరైతే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కానీ ప్రజలు కానీ ముఖ్యంగా వారి యొక్క ఆహారపు అలవాట్లలో, జీవన శైలిలో ఏదైతే ఉందో ఆ అలవాట్లను కూడా ఈ యొక్క క్లీన్లీనెస్ని ఇంప్రూవ్ చేసే విధంగా మార్చుకున్నట్టయితే మనకు ఒక సస్టైనబుల్ మెథడ్లో మనకి ఈ యొక్క క్లీన్లీనెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం, తద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని, ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడంలో భాగంగా మనకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని బాపూజీ నగర్ లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా బాపూజీ నగర్లో ఉన్న శ్రీ టీజీ వెంకటేష్ కమ్యూనిటీ హాల్ భవనంలో దళిత హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు పెంచలయ్య, ఈశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరానికి సహకారం అందించిన కేజీ గంగాధర్ రెడ్డితో పాటు మెడికవర్, శాంతిరామ్ హాస్పిటళ్లకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. తమ గౌరీగోపాల్ హాస్పిటల్లో ప్రతి నెల 16వ తేదీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు మిగతా సమయంలో హాస్పిటల్లోకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చవుతుందని, అదే ఉచిత వైద్య శిబిరాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఈ వైద్య పరీక్షల ద్వారా ఏవైనా వ్యాధులు ఉంటే ముందుగానే గుర్తించి చికిత్స పొంది పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలా కాకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కుటుంబ పెద్ద ఎవరికైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబం వీధిన పడుతుందని ఆయన తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుత్రదు జన్ల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడే పొందుర సుమతి అనేది ఇప్పుడు నిజమవుతుంది. వాళ్ళ ఫాదర్ ఎన్నో కష్టాలు పడి నిష్ఠూరు పడి మేము చూసా. 50 ఏళ్ళ పరిచయం మా ఇద్దరికి, వాళ్ళ ఫాదర్కి నాకు. అంటే వాళ్ళ ఫాదర్ నాకంటే కొంచెం వయసు చిన్నవాడైనా కానీ ఆ పుత్రుడు జన్మించినప్పుడు ఆయనకు ఇంత సుఖం, ఇంత ఆనందం ఉండదు. కానీ 10 మంది ఆయన గురించి పొగుడుతున్నప్పుడు ఆయన చాలా ఆనందపడుతున్నారు. దాని తాత్పర్యం ఇది. దాన్ని మన భరత్ గారు నిజం చేశారు. అందుకని మా స్నేహితుడు టీజీ వెంకటేష్ గారి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవితాంతం మీరు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడంలో నేను ఒకటి. వారిది దాదాపు 200+ క్యాంప్స్ చేశారు. ఇప్పుడే మా గౌరీగోపాల్ హాస్పిటల్లో కూడా అక్కడ ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్ పెట్టడం, అక్కడ ఇనాగ్రేట్ చేసడం జరిగింది. అక్కడ కూడా నేను చెప్పా, ఎవ్రీ మంత్ 16th ఒక డే ఫిక్స్ చేసాం. ఆ రోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది మన గౌరీగోపాల్ హాస్పిటల్లో ఉంటుంది, వేరియస్ సబ్జెక్ట్స్ కింద. ఈ ప్రజలందరూ నేను చెప్పేది, ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, ఇట్లా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం ఏ రకంగా ఉంది, ఎట్లుంది అనేది అన్లెస్ చెకప్ చేసుకుంటే తప్ప మనకు తెలియదండి. ఎందుకంటే ఈ కాలంలో ఈ ఫుడ్, వెజిటబుల్స్, పెస్టిసైడ్స్ పెరగడము, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మనం చూసే పర్ఫెక్ట్గా ఉంటాం, బట్ చెకప్ చేసుకొని మన పారామీటర్స్ ఎట్లున్నాయని చెకప్ చేసుకొని టెక్నికల్గా చెప్పిన తర్వాతనే యు ఆర్ పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతాం. సో అదే మనము పోయి ఫ్రీగా చెకప్ చేసుకోవాలంటే కొన్ని వేలు అవుతాయి. అదే క్యాంప్స్ ఉన్నాయంటే ఫ్రీగా అవుతుంది. సో ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది, బాగున్నాము అయినప్పుడు చూస్తాంలే, మాకు ఏదైనా అప్పుడు ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర ఉరుకుతాంలే అని మీకు చెప్పేది ఏమంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పొరపాటున ఏమన్నా ఇష్యూ జరిగి అప్పుడు పోయి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే కొన్ని లక్షలు ఖర్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన డిపెండ్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా అయినా అంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది,
ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఎప్పుడైతే పెట్టారో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలా. ప్రజలందరూ కూడా ఒకసారి చెక్ చేసుకొని అన్నీ బాగుందంటే ఫైన్. ప్రజలకు నేను చెప్పేది, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే యూటిలైజ్ చేసుకోమనండి. సాయంత్రం వరకు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నారు మన మిత్రులు. వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఫాదర్ బర్త్డే అని చెప్పి భాగంగా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టిండేదానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్కి. వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. సో ఎవరైతే ఇట్లా ముందుకు వచ్చి చేసే వాళ్ళకి యూ షుడ్ ఆల్వేస్ సపోర్ట్, ఎంకరేజ్, బికాజ్ వాళ్ళు ఒక టైం పెట్టి కష్టపడి ఒక ఈవెంట్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ప్రజలు వైద్య పరీక్షల ద్వారా వ్యాధులను త్వరితగతిన గుర్తిస్తే వాటిని పూర్తిగా నయం చేసేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్లో తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా గౌరీ గోపాల్ హాస్పిటల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 4,000 రూపాయల విలువగల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం వైద్యులు ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. తమ గౌరీ గోపాల్ హాస్పిటల్లో ప్రతి నెల 16వ తేదీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు మిగతా సమయంలో హాస్పిటల్లోకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చవుతుందని, అదే ఉచిత వైద్య శిబిరాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఈ వైద్య పరీక్షల ద్వారా ఏవైనా వ్యాధులు ఉంటే ముందుగానే గుర్తించి చికిత్స పొంది పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలా కాకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కుటుంబ పెద్దకు ఎవరికైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబం వీధిన పడుతుందని ఆయన తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. సిటీ న్యూస్.